హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈరోజు మనతో పాటు ధనరాజ్ గారు ఉన్నారు. ఒక మంచి సినిమా అయితే మన కోసం రెడీ చేసేసారు, రామం రాఘవం అనమాట. సో తండ్రి కొడుకుల మధ్య జరిగే స్టోరీ ఇది. సో ఆ స్టోరీ కోసం ఎంత కష్టపడ్డారు, సో డైరెక్షన్ చేశారు, నటించారు, అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. చాలా తక్కువ మంది చేస్తుంటారు డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ కూడా. సో రామం రాఘవం అనేది పోస్టరే అదిరిపోయింది, పేరు అదిరిపోయింది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఆ సినిమా గురించి మీరు పడిన కష్టం. అంటే కష్టం ప్రతి ఒక్కరు పడతారమ్మా, నేనేదో పడ్డానని కాదు. నేను డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేయడం నేను మొదటి వాడిని కాదు. సముద్రకని గారు లాంటి ఆయనే డైరెక్షన్ యాక్టింగ్ రెండు చేశారు. భాగ్యరాజా గారు, ఇట్లా చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళందరే నా ఇన్స్పిరేషను. వాళ్ళే ఇలా చేసినప్పుడు నాకు పెద్ద జాబ్ లాగా అనిపించలేదు, కానీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశా. చాలా అరుదుగా వస్తుంది ఒక యాక్టర్కి తనని తానే డైరెక్షన్ చేసుకునే అదృష్టం. అది నాకు పృథ్వీ పోలవరపు గారు స్లేట్ పెన్సిల్ స్టోరీస్ ద్వారా, ప్రభాకర్ ఆరిపాక గారు కథ వినడం, వాళ్ళిద్దరు ఎంకరేజ్ చేయడం, ఈరోజు మీ అందరి ముందు ఇలా రావడం. ఐ థింక్ ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా కంట్లో చిన్న ఇది అనిపించింది. అంటే మన కష్టానికి ఏసీ రూమ్లో ఆ చెమట మొత్తం చల్లగా అయింది కదా బాడీ అంతా, అది హ్యాపీ అనిపించింది. నలుగురిని నవ్వించే స్క్రిప్ట్స్ రాసే మీరు ఇప్పుడు ఒక పెద్ద కథ తీసుకొచ్చి ప్రేక్షకులకి చూపించబోతున్నారు, నవ్విస్తారు, ఏడిపించబోతున్నారు కూడా. అందులోనూ ఫాదర్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి మన వైపు, మన టాలీవుడ్లో. సముద్రగని గారు దానికి ఇంకా యాడ్ చేశారు ఫ్లేవర్ని. ఆయన కాస్ట్ చేసుకునే ఉద్దేశం కానీ థాట్ కానీ ఎవరు? అంటే ఏం లేదు, మా ఫాదర్ క్యారెక్టరు ఎవరు పడితే వాళ్ళతో చేసేయలేము. అలా రాసుకున్నాం. మేము రాసుకునేటప్పుడే శివగారు అనుకున్నప్పుడే నేను ఇద్దరం మాట్లాడుకున్నాం. అదొక చాలా బలమైన క్యారెక్టరు. ఇలాంటి క్యారెక్టర్ చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి తండ్రులు క్యారెక్టర్ చేయడానికి ఆయన ఇది 21వ ఫాదరో 22వ ఫాదర్గా చేశారు. ఆ 21వ ఫాదరు ఫెబ్ 21కి వస్తున్నాడు అనమాట. రెండోది ఏంటంటే మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు 100% మనం ఎంత ఎఫెక్ట్ పెట్టగలమో అంత పెట్టి చేస్తాము. మనం ఆయనకి ఎంత బాగా కథ నేరేట్ చేస్తే ఆయన అంత అవుట్పుట్ మనకి ఇస్తారు. అలాంటి నటుడు చేసేటప్పుడు స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతిదీ జాగ్రత్త పడి ఆయనకి చెప్పి చేసేద్దామని ముందు నుంచి లేదు. ఆయనకు ఒక థాట్ చెప్పడం, ఆయన థాట్ విని నేను చేస్తాను అన్న తర్వాత ఇంకొంచెం బాధ్యత ఎక్కువ పెరిగింది. దాంతో ఎలాగైనా సరే ఆయన ఇప్పుడు ఏ కాన్ఫిడెంట్తో అయితే ప్రెస్ మీట్లో మాట్లాడారో ఆ కాన్ఫిడెంట్ రావాలంటే ఆయన ఖచ్చితంగా సినిమా చూడాలి. ముందు సినిమా చూసుంటేనే మాట్లాడగలరు. సినిమా చూపించాలి అంటే అది బాగా తీసి ఉండాలి. అది బాగా తీయాలంటే ముందు బాగా రాసి ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా చేసాం. కాబట్టి అదే కథ ఆయనే చెప్పారు కదా, మనం ఏ కథని సెలెక్ట్ చేసుకోలేం, కథే మనల్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలా ఈ కథే ఆయన సెలెక్ట్ చేసుకుంది. ఫైనల్గా February 21st మూవీ రాబోతుంది థియేటర్స్లోకి. ప్రేక్షకులకి రామం రాఘవం గురించి చెప్పాలంటే అంటే యూనిక్ ఫాదర్ సన్ అయితే మీరు చూస్తారు. అలా అని చెప్పేసి మనకి అతిగా ఏవిది వెళ్ళలేదు. మన సెంటిమెంట్స్ మనలో ఉన్నవే తీసుకొని కొత్తగా ఎలా చెప్పగలం, మాటల ద్వారా కానీ, సీన్స్ ద్వారా కానీ, లేకపోతే మేకింగ్ ద్వారా కానీ చెప్పి ఎవరు ఊహించినటువంటి ఒక క్లైమాక్స్కి వెళ్తున్నాము. ఇలాంటి రామం లాంటి ఫాదరు ప్రతి ఇంట్లో ఉండే ఫాదరే, కానీ రాఘవ్ లాంటి కొడుకు మాత్రం ఏ ఇంట్లో ఉండకూడదు అనుకుంటాం మనం. అలా ఎవరికైనా ఒక థాట్ లెవెల్ ప్రాసెస్ వచ్చినా కూడా రేపు ఈ సినిమా చూసి ఆ థాట్ని అక్కడే చంపేసుకుంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫాదర్ని గట్టిగా హక్ చేసుకుంటారు. వాళ్ళ ఫాదర్తో గడిపిన క్షణాలని మళ్ళీ గుర్తు చేసుకుంటారు అని. అంటే పోయాక ఫోటోని కాదు, ఉన్నప్పుడే ప్రేమిద్దాం అనేది ఒక మంచి చెప్పాలనుకుంటున్నాం సినిమా ద్వారా. ఆల్ ది బెస్ట్ అన్న. సో చూసారు కదా, రామం రాఘవం అనేది ఒక మంచి ఎమోషన్తో కూడుకున్న సినిమా అనమాట. February 21st థియేటర్స్లోకి రాబోతుంది. మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళండి, రామం రాఘవం సినిమాని చూసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.